మోసేటప్పుడే మనం చూస్తే అర్థమైపోతుందండి. వాళ్ళు వెదర్ దే ఆర్ లిఫ్టింగ్ విత్ ఈజ్ ఆర్ విత్ డిఫికల్టీ అనేది. అసలు డిఫికల్టీతో వాళ్ళు మోస్తూ ఉంటే కనుక అది ఐడియల్ అనేది అసలు అవ్వదు. సో వాళ్ళు ఏంటంటే దే షుడ్ బి కంఫర్టబుల్. అది మోసేటప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఎక్కువ బర్డెన్ పడకుండా అదే అంతవరకు అయితే ఏంటంటే దట్ ఈజ్ ఓకే, యాక్సెప్టబుల్. సో అది ఎంత అనేది ఏంటంటే ఏజ్ని బట్టి, వాళ్ళకున్న ఫిట్నెస్ని బట్టి. ఇప్పుడు కొంతమంది పిల్లలందరూ కూడా ఒకలా ఉండరు, ఒకే స్ట్రెంగ్త్తో ఉండరు. సో అందుకని ఏంటంటే మనకి గ్రూప్తో మాట్లాడినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏంటంటే దే షుడ్ నాట్ లిఫ్ట్ ద వెయిట్ విత్ డిఫికల్టీ. వాళ్ళు కంఫర్టబుల్గా ప్లేస్ చేసుకున్నంతే ఉండాలి. సో స్కూల్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఉన్న ప్రకారంగా వాళ్ళు ఎంతవరకు అయితే పెట్టాలో అంతవరకే పెడితే, అన్వాంటెడ్ బుక్స్ అన్నీ తీసేస్తే ఎంత తగ్గినా కానీ అడ్వాంటేజే కదా, వాళ్ళ మీద బర్డెన్ తగ్గినట్టు. సో అందుకని మీరు ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ ఇష్యూ. సో డెఫినెట్గా వాళ్ళ బాడీ కూడా ప్రాపర్గా గ్రో అవుతారు, వాళ్ళకి ఏ రకమైన మెకానికల్ ఇష్యూస్ ఉండవు. సో అందుకని కైండ్లీ లుక్ ఇన్ టు దిస్ ఇష్యూ. బ్యాగేజ్ అనేది డెఫినెట్గా మీరు ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది.